డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు ఈ 16,000 మందిలో. ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల